వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి వరంగల్ ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కల ఎన్ఐటి వరంగల్లో సీట్ రావాలని. అలాంటి ఎన్ఐటి వరంగల్లో టాప్ మోస్ట్ బ్రాంచ్ ఏంటంటే అందరికీ తెలుసు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్. అందులో ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు అందులో ఎన్ని మార్క్స్ వస్తే 2024లో సీట్ వచ్చింది అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు సిఎస్సి కావాలనుకున్న ప్రతి స్టూడెంట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా మీలాంటి స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానికి అయితే అవకాశం అయితే ఉంది. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటీల్లో మీకు అందరికీ తెలిసిందే రెండు రకాల కోటా ఉంటాయి, హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా అని. హోమ్ స్టేట్ కోటా అంటే తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారో, సెకండరీ పబ్లిక్ ఎగ్జామ్స్, వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా కింద ఎన్ఐటి వరంగల్లో 50% సీట్స్ అయితే ఉంటాయి. మిగతా స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అదర్ స్టేట్స్ కిందే వస్తారు. ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారో, పబ్లిక్ ఎగ్జామ్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళే హోమ్ స్టేట్ కోటా కిందకైతే వస్తారు. సో వాళ్ళకి సంబంధించి 50% సీట్స్ ఉంటాయి, అదర్ స్టేట్ వాళ్ళకి 50% సీట్స్ అయితే ఉంటాయి. టోటల్గా ఓవరాల్గా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించి 135 సీట్స్ ఉన్నాయి. ఈ 135 సీట్స్లో హోమ్ స్టేట్ కోటా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్కి అయితే 68 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఇంకెవరికైనా కూడాను మీకు 67 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 135 సీట్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు ఎన్ని మార్కులు వస్తే వస్తుందో కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీలో చూస్తే జెండర్ న్యూట్రల్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వచ్చిన బెస్ట్ ర్యాంక్ వాళ్ళిద్దరు కూడా పోటీ పడవచ్చు ఆ ర్యాంకుల్లో. సో 21 సీట్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా అమ్మాయిల కోసం సూపర్ న్యూమరరీ సీట్స్ అని కొన్ని ఎక్స్ట్రాగా పెంచడం అయితే జరిగింది. దానికి వాళ్ళకైతే 6 సీట్స్ ఉన్నాయి. హోమ్ స్టేట్లో అంతే, అదర్ స్టేట్లో అయితే జస్ట్ 5 సీట్సే ఉన్నాయి అమ్మాయిలకి ఎక్స్ట్రాగా. ఈ 21లో కూడా అమ్మాయిలకి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీలో అయితే ఓపెన్ పీడబ్ల్యూడీ అయినా, తర్వాత అదర్ స్టేట్ అయినా హోమ్ స్టేట్ అయినా ఒకటే సీట్ ఉంది, 1. ఈడబ్ల్యూఎస్లో 5+1, అలాగే ఎస్సీ కేటగిరీలో 8+2, ఎస్టీ కేటగిరీలో 3+1, ఓబీసీ కేటగిరీలో 14+4. ఓవరాల్గా 135 సీట్స్ అయితే ఉన్నాయి. అయితే ఎన్ఐటి వరంగల్లో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వచ్చింది, లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ముందు ఇది చూద్దాం. సో హోమ్ స్టేట్ కోటా అంటే ఎన్ఐటి వరంగల్లో చూడండి, ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించి తెలంగాణలో ఇంటర్మీడియట్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా అని ఉంటుంది. ఇది హోమ్ స్టేట్ కోటా. ఈ హోమ్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి జెండర్ న్యూట్రల్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికి బెటర్ ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ మనం కాంపిటీషన్లో ఉండొచ్చు. 755 ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో జేఈ మెయిన్లో 755 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవ్వడం జరిగింది. 755 ర్యాంక్ దగ్గర నుంచి 2804 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్ వరకు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని అయితే యాప్ చేసుకోవడం అయితే జరిగింది. అదే అమ్మాయిలకైతే చూడండి, అమ్మాయిలు కొంత ఎక్స్ట్రా సీట్స్ ఉండటం వలన కొంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సిఎస్సిలో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. 1921 ర్యాంక్ దగ్గర నుంచి 4683 ర్యాంక్ వచ్చిన అమ్మాయిలు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్లో ఉన్నారు 2024లో. ఇది తెలంగాణలో ఇంటర్మీడియట్ రాస్తున్న స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటాకు సంబంధించి. ఇది లాస్ట్ ఇయర్ 2024 వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయ్యారు. అదర్ స్టేట్ అంటే ఆంధ్ర అవ్వచ్చు, కర్ణాటక, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కోటా కిందకు వస్తారు. వాళ్ళలో 1043 అనే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ దగ్గర నుంచి 2186 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ వరకు ఎన్ఐటి వరంగల్లో ఉండటం జరిగింది. అమ్మాయిలకైతే 3296 నుంచి 3609 వరకు అమ్మాయిలు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మిగతా కేటగిరీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఓపెన్ కేటగిరీలో చెప్పాను. అసలు ఎన్ని మార్కులు రావాలి ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం మనం. సో చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. జనరల్ కేటగిరీకి సంబంధించి నేను అదర్ స్టేట్, హోమ్ స్టేట్ రెండు రాయటం అయితే జరిగింది ఇక్కడ. సో జాగ్రత్త చూడండి. అంటే తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ హోమ్ స్టేట్ కోటా కింద 2025లో ట్రై చేస్తున్నారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ డేటా కనుక చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 99.8% లాస్ట్ ర్యాంక్ మీకు కింద చూపించాను 2804. వాళ్ళకి 234 నుంచి 270 మార్క్స్ వస్తే, అంటే ఆ మార్కులు ఎందుకు ఇన్ని రాశాను అంటే మీకు కింద చెప్పాను, స్టార్టింగ్ ర్యాంక్ ఎంత 799,
799 వచ్చిన స్టూడెంట్కి 270 వచ్చి ఉండొచ్చు. లాస్ట్ ర్యాంక్ ఎంత 2804, ఆ కుర్రాడికి 234 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈ రేంజ్లో వచ్చిన స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ రావచ్చు. అంటే అరౌండ్ మనం కనుక ఒక ఆలోచన చేసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీకి సంబంధించి 240+ మార్క్స్ కనుక వస్తే ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో పోటీ పడాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరికైనా సరే 240+ వస్తే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2024లో 1-2 పేపర్లు కొంత ఈజీగా ఉండటం వల్ల స్కోర్ అంత ఎక్కువగా వెళ్ళింది. కాబట్టి 240 అనేది అరౌండ్ పెట్టుకుంటే అరౌండ్ 240 వస్తే డెఫినెట్గా ఒక ఓపెన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్కి అయితే డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకి, అంటే అదర్ స్టేట్ అంటే ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కోరుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అరౌండ్ చూడండి 238 to 272 అంటే పెద్ద తేడా అయితే ఏం లేదు. 240+ వస్తే అదర్ స్టేట్ వాళ్ళకైనా హోమ్ స్టేట్ వాళ్ళకైనా, ఇక్కడ ఎన్ఐటి వరంగల్ లాంటి చోట ఏంటంటే అదర్ స్టేట్ అయినా హోమ్ స్టేట్ అయినా పెద్ద మనకేం ఉపయోగం ఉండదు. ఇంకోసారి హోమ్ స్టేట్ వాళ్ళే నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా చదివే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటాం. మనం వరంగల్ దాటి వెళ్ళాలని కోరుకోరు జనరల్గా, ఎందుకంటే టాప్ కాలేజీ కాబట్టి. దానివల్ల కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉండటానికైతే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి చూస్తే 2716 ర్యాంక్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియాలో అతనికి. ఆ స్టూడెంట్కి ఓబీసీ కేటగిరీ ర్యాంక్ చూస్తే 679, అతని పర్సంటేజ్ ఎంత అంటే 99.8, అతను కూడా 234 to 270 అదర్ స్టేట్. అదే హోమ్ స్టేట్ అతనికి వచ్చేసరికి 230+ ఉంటే చాలు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూస్తే ఈడబ్ల్యూఎస్కి ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్కి ఓపెన్కి పెద్ద తేడా అయితే ఉండదు. అరౌండ్ అది కూడా 238+ ఉంటే 240+ ఉంటేనే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 215 to 218+ ఉంటే సరిపోతుంది. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే 210+ ఉంటే ఎన్ఐటి వరంగల్కి ఛాన్స్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ 201తో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆగిపోయింది సిఎస్సి బ్రాంచ్. అంటే అతని ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ 9000. అంటే అతనికి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయంటే లీస్ట్ 204, మ్యాక్సిమం మార్క్స్ 253. అంటే 204 వరకు ఆగిపోయింది. మనం ఒక 10 మార్క్స్ 6 మార్క్స్ ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ ఎప్పుడు కూడా. అంటే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి 210+ వస్తే 100% ఎన్ఐటి వరంగల్లో ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్కి అయితే 218+ వస్తే ఎన్ఐటి వరంగల్లో ఛాన్స్ ఉంటుంది. మీరు హోమ్ స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా పెద్ద తేడా అయితే ఉండదు. ఈడబ్ల్యూఎస్ అయితే 238+ రావాల్సి ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అయితే 230+ ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కూడా 240+ వస్తే టాప్ మోస్ట్ ఎన్ఐటి వరంగల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది 3rd పొజిషన్లో ఉంటుంది. ఎన్ఐటీలో కనుక చూస్తే 3rd 4th అలా అప్పుడప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో చూసుకుంటే 21st ప్లేస్లో ఉంది. ప్లేస్మెంట్స్ పరంగా ఎప్పుడు కూడా ఇబ్బంది లేనటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక గొప్ప కాలేజీల్లో ఇది ఒకటి ఎన్ఐటి వరంగల్. అలాంటి ఎన్ఐటి వరంగల్లో సీట్ రావాలంటే మీ టార్గెట్ ఎప్పుడు కూడా 240+. 240 అంటే మనకి 75 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటే 60 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. 60 క్వశ్చన్స్ కరెక్ట్గా రాసిన స్టూడెంట్కి డెఫినెట్గా ఎన్ఐటి వరంగల్లో అయితే ఛాన్స్ రాబోతుంది. సో దీన్ని గమనించుకొని మన టార్గెట్ ఎప్పుడు మంచిగా ఎక్కువగా పెట్టుకోండి, బాగా కష్టపడండి. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి, సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. అసలు ఎన్ఐటి వరంగల్లో రావాలంటే ఎంత స్కోర్ రావాలి, ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా చాలనుకునే వాళ్ళకి ఇంకో వీడియోలో మీకు దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా సిఎస్సి కోసం. ఈ సిఎస్సిలో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ని, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని ఉంది ఇంకోటి. వాటి గురించి మీకు ఇంకోసారి డిస్కస్ చేస్తాను నేను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.